అను ఏంటి అలా ఉన్నావు? మన పక్కింట్లో పద్మజ వాళ్ళ ఆయన నెక్లెస్ తెచ్చాడు బావ పద్మజాకి. అది చూసిన దగ్గర నుంచి నాకు 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు అసలు. ఓ సింతేనా? నీకెందుకే, నేనుండగా. ఉండు, ఇప్పుడే వస్తా ఉండు. అయ్యే మా బావ నాకు నెక్లెస్ తీసుకొస్తానికి వెళ్తున్నాడు. చేయి సాబు. నువ్వేగా నిద్ర పట్టలేదు అన్నావు కదా, అందుకని ట్యాబ్లెట్లు ఇచ్చా, వేసుకొని పడుకో. హలో హలో, ప్రిన్సిపాల్ గారండి? అవునండి. మీ కాలేజీ ఈ నెలలో తీస్తారండి? ఈ నెలలో తీయము బాబు, రేపు నెలలో కూడా డౌటే. బాగా మిస్ అవుతున్నాను అండి. అబ్బో, చదువు అంటే ఎంత శ్రద్ధ బాబు. ఇంతకీ ఎవరయ్యా నువ్వు? మీ కాలేజీ గేటు బయట పానీపూరి బండి అబ్బాయినండి. మను, ఏం చేస్తున్నా? కథ రాస్తున్నాను బా. ఏం కదా? ఒక పేద కుటుంబం, అందులో తండ్రి పేదవాడు, తల్లి పేదరాలే, ఆఖరికి వాళ్ళ పని మనిషి పేదోళ్ళే, వాళ్ళ కార్ డ్రైవర్ కూడా పేదోళ్ళే. ఒకరోజు వాళ్ళు బిర్యానీ తిందామని చెప్పి ఏసీ కారులో వెళ్తా ఉన్నారు. సడన్గా దారి మధ్యలో కారు అయిపోయింది. ఆపవే, ఈ చెత్త కథ ఒకటి. ఏసీ కార్ అంట, పని మనుషులంట, పేద కుటుంబం అంట. నీ బొందరా, నీ బొంద. హలో బాను, మీ ఆయన ఎదురింటి వాణిని తీసుకుని సినిమాకి వచ్చాడే. అవునా? ఇవాళ రాని ఆయన అంత తేలుస్తాను. నువ్వు లైన్లో ఉండు, వచ్చాను. బావా ఇట్రా. ఏంటి? ఎక్కడికి వెళ్ళా? పదాలు నేను. నువ్వు ఎదురింటి వాణిని తీసుకుని సినిమాకి వెళ్ళావా? నేనేడలేను, ఆమె నన్ను తీసుకెళ్ళింది. అవునా? ఆయనే తీసుకెళ్ళలేదంటే ఆవిడే తీసుకెళ్ళిందంట సినిమా. అవును, డబ్బులు నువ్వేం ఖర్చు పెట్టలేదు కదా? నేనేం ఖర్చు పెట్టలేదు, అంతా ఆవిడే పెట్టుకుంది. అయితే ఓకే. ఇప్పుడు ఏ పుల్లు పులిసిందేనా? ఖర్చులు చేయకూడదు. ఇప్పుడు నువ్వు అది తినకపోతే నేను చేసేదాన్ని. ఈ 2024లో ఏం సేవ్ చేశారు, ఏం గెయిన్ అయ్యారు, ఏం లాస్ అయ్యారు? మీకు సేవ్ చేశాను, మీకు గెయిన్ అయ్యాను, హెయిర్ లాస్ అయ్యాను. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేంటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుదలు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమి చేతికి చెప్పంటారు.